హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతికి, ప్రతి ఒక్క కాంతి స్వరూపులకి అందరికీ, ఇప్పుడు ఈ వీడియో వినబోతున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టితో పాటు ఆ సృష్టిలో నేను కూడా ఒక భాగమై ఉన్న నా యొక్క ఆత్మకి, నా యొక్క అంతరాత్మకి, నా యొక్క కాంతి చైతన్యానికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇప్పుడు ఈ రామ్త మహాసంకల్ప శక్తి ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారి పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, అమ్మ పత్రి మాటకు ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి ఈ జ్ఞానాన్ని అందించిన రామదా మాస్టర్కి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన రామదా మాస్టర్ జ్ఞానాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాము. దాంట్లో నిన్న మనకు రామదా మాస్టర్ చెప్పిన ఆత్మకు స్తోత్రం చేయాలి, మన ఆత్మనే మనకు సరెండర్ అవ్వాలి, మన ఆత్మనే మనకు దైవము అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఈ స్తోత్రాన్ని మీరు పఠించండి, మీలోని బ్రహ్మకు, మీలోని ఆత్మకు, మనం బయట కాదు చేయాలి, మనలోని బ్రహ్మకు స్తోత్రం చేయండి. నేను రామత అనే నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ జీవిత సత్యాలను, ఈ అఖండ సత్యాలను, మీ జీవితం, ఇప్పుడు నేను ఇక్కడ రామదాసు ఇక్కడ చెప్పిన సత్యాలన్నీ కూడా మీ జీవితంలో అన్వయింప చేసుకొని, మీరు అంటే ఈ సత్యాలను తెలుసుకొని మీరు ఆనందంగా జీవించండి అని చెప్తున్నాడు. ప్రతి క్షణాన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తున్నాడు. మీరు ఈ ఎరుక కలిగి ఉంటున్నందుకు, అంటే ఈ ఎరుక, ఈ జ్ఞానము కలిగి ఉంటున్నందుకు మీలోని బ్రహ్మకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఈ జీవితానికి ధన్యవాదాలు తెలపండి. ఈ జీవితం మీకు ఉన్నందుకు ధన్యవాదాలు తెలపండి. మీరు ఇంకా జీవించి ఉన్నందుకు ధన్యవాదాలు తెలపండి అని చెప్తున్నాడు. మీరు ఇంకా ఈ దేహంతో, ఈ శరీరంతో ఉన్నారంటే ఇంకా ఏదో అర్థం, పరమార్థము మిగిలే ఉంది. అందుకు మీలోని దైవానికి, ఆ బ్రహ్మకు ధన్యతలు తెలపండి, కృతజ్ఞతలు, మీలోని బ్రహ్మకు కృతజ్ఞతలు తెలపండి అని చెప్తున్నాడు. మీ సంకల్పాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు, కోరికలు అన్నిటినీ అంతరంగంలోని, అంటే మీకు ఏమేమి కావాలో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ లక్ష్యాలు ఉన్నాయో అన్ని మీలోని ఆ దైవ పదార్థానికి అప్పచెప్పి మీరు నిశ్చింతగా ఉండండి. అప్పచెప్పి కళలు కనండి. దానికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ద్వారా నిశ్చింతగా, ప్రశాంతంగా ఈ రాత్రి ధరించండి అని చెప్తున్నాడు. మీకు ఏమేమి లక్ష్యాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అని కళలు కంటూ మీ అంతరంగంలో ఉన్న దైవానికి అప్పచెప్పి మీరు కళలు కంటూ ప్రశాంతంగా, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ద్వారా కళలు కంటూ, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ద్వారా కళలు కనాలి. కళలు కంటూ ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్తున్నాడు. నేను రామ్తాను, నేను మీ పట్ల ఇదే కోరుకుంటున్నాను. ఈ బోధనలు, నేను చెప్పే ఈ సత్యాలు మీ జీవితాల్లో మేల్కొల్పు కావాలి. మీ జీవితాలు ఆనందంతో వికసించాలి. మీ జీవితాలని ఆనందంతో వికసించాలి. మీలోని బ్రహ్మ, మూల చైతన్యం, దైవ పదార్థం అంటే గాడ్ మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్తున్నాడు. మీలోని దైవము, బ్రహ్మ నుండి మీరు సంకల్పం, అంటే ఎట్లా మనము చాలా మంది చెప్తుంటారు,
సంకల్పాలు ఎలా పెట్టుకోవాలని చాలా మంది క్లారిటీ ఉంటుంది. సార్ రామదాస్ ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే, మీ మోని దైవము బ్రహ్మ నుండి అంటే దైవంగా నేను దైవాన్ని అనే స్థితిలో మీరు సంకల్పం పెట్టుకోమని చెప్తున్నాడు. పెట్టుకున్నప్పుడు అవి కూడా అపరిమితమైన సంకల్పాలు పెట్టుకున్నప్పుడు వాటిని వాస్తవ రూపం చెల్లించే శక్తి మీ ఆత్మకు, మీ ఆత్మశక్తి అప్పుడు ఉద్రిక్తం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే దైవ స్థితిలో సంకల్పాలు పెట్టుకున్నప్పుడు అది అప్పుడు మీ వాటిని మీ జీవితంలోకి రావడానికి మీ ఆత్మశక్తి ఉద్రిక్తం అవుతుంది అని చెప్తున్నాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే మీ పిట్యూటరీ గ్రంథి పుష్కలంగా ఇచ్చుకుంటుంది అని చెప్తున్నాడు. అంటే దైవత్వంలో ఉండి సంకల్పాలు పెట్టుకోమని చెప్తున్నాడు. అప్పుడు మీ ఆత్మశక్తి ఉద్రిక్తం అవుతుంది. ఆ టైంలో మీ పిట్యూటరీ గ్రంథి ఇచ్చుకుంటుంది అని చెప్తున్నాడు. అందుకే చాలా మంది మాస్టర్స్ ఏం చెప్తుంటారంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు 1 గంట తర్వాత మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత, మైండ్ శూన్యమైన తర్వాత, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత, శూన్యమైన తర్వాత ఆ దైవత్వంలో ఉన్నప్పుడు సంకల్పాలు పెట్టుకోండి. అప్పుడు ఆ ఆత్మశక్తి ఉద్రిక్తమై మీ పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటుంది అని చెప్తున్నాడు. పుష్కలంగా అక్కడ మీ పిట్యూటరీ గ్రంథి పుష్కలంగా విచ్చుకుంటుంది అని చెప్తున్నాడు. దాని పర్యావసానంగా కొత్త హార్మోన్లు చాలా అద్భుతమైన రీతిలో ఉత్పత్తి అయ్యి మీ పీనియల్ గ్రంథి ద్వారా ప్రవహించినప్పుడు మీలో ఇంతకాలంగా నిద్రాణంగా అంతర్గతంగా ఉన్న శక్తులన్నీ మీ సంకల్పాలను వాస్తవ రూపం చెందించడానికి ఉద్రిక్తం అవుతాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు దీనికి ఆ టైంలో మనం సంకల్పాలు పెట్టుకున్నప్పుడు కొత్త హార్మోన్లు చాలా అద్భుతమైన రీతిలో ఉత్పత్తి అయ్యి పీనియల్ గ్రంథి ద్వారా ప్రవహించినప్పుడు మీలో ఎంతకాలం నిద్రలో ఉంటున్న దైవ శక్తులన్నీ, అంతర్గత శక్తులన్నీ మీ సంకల్పాలను వాస్తవ రూపంలోకి తేవడానికి ఉద్రిక్తం అవుతాయి అని చెప్తున్నాడు. పీనియల్ గ్రంథిలో ఈ హార్మోన్లు విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది వాస్తవ ప్రపంచంలోకి వెలువడి భౌతిక సంఘటనలుగా, జీవిత అనుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఈ పినియల్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మీ తల వెనుక భాగంలో ఉంటుందని చెప్తున్నాడు. మీ ఆలోచనలు, సంకల్పాలు భౌతికంగా వాస్తవ రూపం చెందడంలో మెదడు అనుసంధానకర్తగా బ్రెయిన్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు అన్నమాట. మీ ఆలోచనలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందడానికి ఈ మెదడు అనేది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. సంకల్పాలు, ఆలోచనలు, మెదడు, భౌతిక సంఘటనలు, అనంతత్వము, అపరిమితత్వము మరియు పరిమితత్వము రెండు, అంటే అనంతత్వము, అపరిమితత్వము మరి పరిమితత్వము రెండు మీ అంతరంగంలో, అన్ని మీ అంతరంగంలోనే ఉన్నాయి. అహంకారము మరి దివ్యత్వం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అనంతత్వము మరి పరిమితత్వము రెండు మీలోనే ఉన్నాయి. అహంకారము ప్లస్ దైవత్వం రెండు మీలోనే ఉన్నాయి. అంటే చెడు మంచి రెండు మీలో ఉన్నాయి, మీ అంతరంగంలోనే ఉన్నాయి. క్రీస్తత్వం మరియు శాకారతత్వం అంటే ప్రేమతత్వం. క్రీస్తుతత్వం అంటే ప్రేమతత్వం, శాకారతత్వం అంటే శాడిజం. రెండు మీలోనే ఉన్నాయి. ఆనందము మరియు దుఃఖము రెండు మీలోనే ఉన్నాయి. వెలుగు మరి చీకటి రెండు మీలోనే ఉన్నాయి. అపరిమిత శక్తి గల సంకల్ప శక్తి మరి అపరిమిత ఎంతైనా సాధించగల ఏదైనా సాధించగల సంకల్ప శక్తి మీలోనే ఉంది. పరిమిత సంకల్ప శక్తి ఏమీ సాధించలేని శక్తి మీలోనే ఉంది. అంటే ఇక్కడ ఒక కత్తిని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఆ కత్తితో పీకలు పోయొచ్చు, బాగా కూరగాయలు తరిగి మంచి కూరను తయారు చేసుకోవచ్చు. అంటే అట్లనే మనలోనే చెడు ఉంది, మంచి ఉంది, అన్ని మనలోనే ఉన్నాయి. అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. పరిమిత సంకల్ప శక్తి మీలోనే ఉన్నాయి. మరి వీటిలో ఈ చెడు మంచి అన్ని మనలోనే ఉన్నాయి. మనం ఏటు దారి వెళ్ళాలనో
ఎంచుకునే స్వేచ్ఛ కూడా మనకే ఉంది. మనం మంచిగా మారాలా చెడుగా మారాలా ఆ స్వేచ్ఛ కూడా మనకే ఉంది. మీలోని బ్రహ్మం మీరు అపరిమితమైన అంటే మీలోని ఆత్మశక్తి మీకు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చినారు. ఎట్లయినా వెళ్ళవచ్చు, మంచి దారిలో అయినా పోవచ్చు, చెడు దారిలో అయినా పోవచ్చు, చెడు ఆలోచనలు అయినా చేయొచ్చు, ఒకరికి నష్టమైనా కలిగించవచ్చు, ఒకరికి మంచి అయినా చేయొచ్చు. అంత స్వేచ్ఛ మీలోనే ఉంది అని చెప్తున్నాడు, ఇచ్చాడు. ఆత్మపరంగా ఏ మనిషి ఆత్మపరంగా ఏ మనిషి దుష్ట స్వభావాన్ని కలిగి ఉండడు. ఎవరు కూడా దుష్ట స్వభావాన్ని కలిగి ఉండరు. ఆత్మపరంగా ఏ జీవాత్మ కూడా ఆత్మపరంగా ఏ జీవాత్మ కూడా దుష్ట స్వభావాన్ని కలిగి ఉండదు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం ప్రతి మనిషి ప్రతి జీవాత్మ అంటే రోజు రోజుకు ఎదగడము ఈ జీవాత్మ లక్షణం, ప్రతి సహజ స్వభావం అది. ఇది ప్రకృతి ధర్మం కూడా. నేను దైవాన్ని, నాలోని బ్రహ్మ పదార్థాన్ని అంటే నేను దైవాన్ని, నాలోనే బ్రహ్మ పదార్థం ఇవిడి ఉన్నది అనే ఎరుకతో ఎప్పుడూ ఉండండి. నేనే దైవాన్ని, నాలోనే దైవం ఉన్నాడు అనే ఎరుక మీరు ఎప్పుడూ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు మీకు మంచి ఆలోచనలు, సంకల్పాలు, లక్ష్యాలను మరి కోరికలను మీ లోపల అంతర్గోటు నుండి ఎంపిక అంటే ఏమేమి సాధించాలో ఆ ఆలోచనలు, సంకల్పాలు, లక్ష్యాలు మీరు ఎంపిక చేసుకొని మీ లోపల ఉన్న ఆ పరమాత్మకు చేరవేయండి, అంతరంగంలోకి మీలోకి మీరు ఆ అంతరంగానికి చేరవేయండి అని చెప్తున్నాడు. గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి, గొప్ప గొప్ప సంకల్పాలు పెట్టుకోవాలి. అవన్నీ మనలో ఉన్న దైవానికి చేరవేయండి, అంతరాత్మకు చేరవేయండి అని చెప్తున్నాడు. మీరు చేయవలసిందంతా ఊహాశక్తి, ఎమోషన్స్, కళలు చేయండి. మీరు ఏం చేయాలి? మీరు ఏమైతే కోరిక పెట్టుకున్నారో అదంతా ఊహించుకొని మీ ఎమోషన్స్, కళలు ఆ అంతరంగ ఊహాశక్తితో కళలతో ఒక పిక్చర్ లాగా ఊహించుకొని కళలు కట్టు దానికి ఎమోషన్స్ జత చేసి మీ అంతరంగంలోకి చేరవేసి నిశ్చింతగా ఉండండి అని చెప్తున్నాడు. ఫలితాలు వాటి రూపం ఫలితాలు మీరు నిశ్చింతగా ఉండండి, ఫలితాలు అవే వస్తాయి అని చెప్తున్నాడు. సృష్టి శాస్త్రంలో గుహ్యమైన విషయం ఒకటి అంటే సృష్టి శాస్త్రంలో ఒక నిజాన్ని చెప్తున్నాను, ఒక గుహ్యమైన విషయం ఒకటి మీకు చెప్తున్నాను. ఇది నిగూఢమైన రహస్యం. అదేమిటంటే మనకు ఇక్కడ ఎవరికైనా సరే తగ్గించే మనసు, తగ్గించే ఇంటెలిజెన్స్ ను పూర్తిగా పరిగెత్తి అంటే వాడి ఇట్లా చేస్తాడు, వీడి ఇట్లా చేస్తాడు, వాడి ఇది అన్నాడు, అది తప్పు, ఇది ఒప్పు, ఇట్లా ఆ తగ్గించే మనసు, జడ్జిమెంట్స్, ఇంటెలిజెన్స్ పూర్తిగా పరిగెత్తి మీరు ఎలా ఉంటారు, మనసును శూన్యం చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఆలోచన రహిత స్థితిని పొంది మీ సంకల్పాలను, లక్ష్యాలను, ఆకాంక్షలను మీ అంతరంగంలో బ్రహ్మకు చేరవేయండి అని చెప్తున్నాడు. అంటే కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ పక్కవాడి మీద ఎవరి మీద కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ ఏమీ లేకుండా ఉండండి అని చెప్తున్నాడు. పూర్తిగా వదిలేయండి, వాటిని వదిలేసి మనసులో శూన్యం ఉండాలి. ఆలోచన రహిత స్థితిని పొంది మీకేవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ వాటిని మీ లోపల ఉన్న దేవునికి చేరవేయండి అని చెప్తున్నాడు. ఇక్కడే మీ విశ్లేషణాత్మక మనసు పరిపూర్ణంగా అంటే ఇక్కడ మీరు ఆ సంకల్పాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ మనసు మాయమవ్వాలి అని చెప్తున్నాడు. మన మనసు ఏం చేస్తుంది? ప్రతి ఒక్కటి విశ్లేషిస్తుంటది. ఆ విశ్లేషణాత్మక మనసు మాయమవ్వాలి. విశ్లేషించకూడదు, దేన్ని మాయమవ్వాలి. కేవలం ఆలోచన రహిత స్థితిలో లేదా శూన్య స్థితిలో ఆ స్థితి కలగాలి. శూన్య స్థితిలోనే సృష్టి అంతా జరిగేది. ఆ శూన్య స్థితిలోనే ఆలోచన రహిత స్థితి లేదా శూన్య స్థితిలో ఆ శూన్య స్థితి మీలో కలగాలి అని చెప్తున్నాడు.
అప్పుడు మాత్రమే మీ ఆత్మశక్తి నుండి మీ సంకల్పాలను, లక్ష్యాలను బాహ్య ప్రపంచంలోకి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఎప్పుడైతే శూన్యస్థితి ఉంటుందో అప్పుడు మాత్రమే మీ ఆత్మశక్తి నుంచి మీ సంకల్పాలు, లక్ష్యాలు బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా జరుగుతాయి, వాస్తవ రూపం చెందుతాయి. ఇప్పుడు మనసును శూన్యం, అందుకనే పత్రికలు శ్వాస మీద ధ్యాస నేర్పించింది. శ్వాస మీద ధ్యాస చేసినప్పుడే మనసును శూన్యం చేసుకోగలము. మనసును శూన్యం చేసుకున్నప్పుడే ఆ శూన్య స్థితిలోనే మనము ఏది సంకల్పించుకుంటే అది మన జీవితంలోకి వస్తుంది, జీవితంలోకి మనము సృష్టించుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఆ శూన్య స్థితిలో, ఆలోచనారహిత స్థితిలో జడ్జిమెంట్ ఉండదు. ఆ శూన్య స్థితిలో, ఆ ఆలోచనారహిత స్థితిలో జడ్జిమెంట్ ఉండదు. అక్కడ మీకు అసాధ్యము అంటూ ఏది ఉండదు. మీ చైతన్య శక్తి సంకల్పాలు, లక్ష్యాలు ప్లస్ జీవిత అనుభవాల ద్వారా ఎంత వ్యాపోచింప చేసినా ఆ మహాపరిశూన్యంలో ఇంకా ఖాళీ ప్రదేశం మిగిలే ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు మీ చైతన్య శక్తి ఈ సంకల్పాల ద్వారా, లక్ష్యాల ద్వారా, జీవిత అనుభవాల ద్వారా ఎంత పెంచుకున్నా కూడా ఇంకా ఖాళీ ప్రదేశం ఉంటే ఉంటుంది అని చెప్తున్నాడు. ఖాళీ ప్రదేశం ఉంటే మిగిలే ఉంటుంది. ఆ మహాపరిశూన్యంలో, ఆ బ్రహ్మ పదార్థంలో ఆటంకాలు, అవరోధాలు మీకు ఎదురు రావు. అక్కడ ఉన్నదంతా మహాస్వేచ్ఛనే అని చెప్తున్నాడు. అన్ని తలాలకి స్వేచ్ఛగా మీరు ఆ మహాశూన్యంలోనే మీరు అన్ని లోకాల్లోకి వెళ్ళవచ్చు, విస్తరించవచ్చు. అన్ని లోకాలకు మీరు వెళ్ళి రావచ్చు, విస్తరించవచ్చు అని చెప్తున్నాడు. మీలోని బ్రహ్మ పదార్థము ఎంత మహిమాన్విత శక్తి కలదో మరి దానిని ఎవరూ వర్ణించలేరు, ఎవరూ దానిని పరిపూర్ణంగా దర్శించలేరు, ఎవరూ దాని గురించి పూర్తిగా పరిపూర్ణంగా వినలేరు ఎవరో దాని గురించి. మీలోని దైవము, మీలోని బ్రహ్మ పదార్థము మహా అద్భుతమైనది, అప్రమేయమైనది, సచ్చిదానంద గణ స్వరూపము గలది, అపరిమితమైనది. మీ చైతన్య శక్తిని ప్లస్ ఆధ్యాత్మిక శక్తిని ప్లస్ ఇచ్ఛాశక్తిని ప్లస్ జ్ఞాన శక్తిని మీరు అపారంగా విస్తరింపజేసుకొని పరిపూర్ణమైన స్వేచ్ఛతో జీవిత మాధుర్యాన్ని ఆస్వాదితులుగాక. తదాస్తు. అని చెప్తున్నాడు వాటి అర్థవాసులు. అందుకనే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనము ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మించిన బ్రహ్మము ఈ విశ్వంలో ఎక్కడుంటుంది? మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడే ఇతర మానవులను ప్లస్ జీవాత్మలను ప్రేమించగలుగుతారు. మీలోని దైవత్వాన్ని విశ్వసించినప్పుడే కదా. అంటే ఇక్కడ మనలో దైవత్వం ఉన్నప్పుడే ఇతరులలో కూడా ఆ దైవత్వం ఉంటుందని గుర్తించగలుగుతారు. మీరు ఆనందంగా ఉంటేనే కదా. మీరు ఆనందంగా ఉంటే ఇతరులలో ఆనందాన్ని చూస్తారు అని చెప్తున్నాడు. తదాస్తు అని చెప్తున్నాడు. ఇక మనకు ఇంతవరకు కూడా మనం సృష్టించేది ఎలా సృష్టించుకోవాలి, ఎలా సంకల్పించుకోవాలి, లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనకు క్లారిటీ ఇచ్చినాడు రామతమాస్తుడు. ఎలా మనము మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది చెప్పినాడు. ఇప్పుడు కర్మ గురించి కూడా చెప్తూ ఉన్నాడు. కర్మ, మనము ఈ కర్మ అంటే పని. బ్రహ్మాండమైన మహామూల చైతన్యం పైకి, బ్రహ్మ పదార్థం పైకి ఎంత వ్యాపించి ఉందో కిందికి అంతే వ్యాపించి ఉంది. అంతరంగ ప్రపంచంలోకి ఎంత వ్యాపించి ఉందో బాహ్య ప్రపంచంలోనూ ఈ బ్రహ్మాండమైన మహామూల చైతన్యం వ్యాపించి ఉంది అని చెప్తున్నాడు. దానికి కర్మ అంటే ఇక్కడ మాస్టర్ ఏమనుకుంటున్నాడంటే సంకల్పాలు లేకుండా మనిషి ఉండగలడా అని అడుగుతున్నాడు రామతా మాస్టర్. సంకల్పాలు లేకుండా మనిషి ఉండగలడా? సంకల్పాలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగినప్పుడు రామతా మాస్టర్ ఏం చెప్తున్నారంటే శక్తి అంటే ఎనర్జీ. ఈ ఎనర్జీ మనలో ఎప్పటికప్పుడు స్థిరంగా నిలకడగా ఉండజాలదు. ఈ శక్తి అన్నది ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది.
ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి చెందుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు మనము పై శక్తితో ఉంటాం, రేపు తగ్గిపోతూ ఉంటుంది, రూపాంతరం చెందుతుంది. ఒక స్థితి నుంచి ఇంకొక శక్తి అనేది నిలకడగా ఉండదు. ఈ రోజు బాగా సహస్ర స్థితిలో ఉన్నాము, రేపు అనాహత స్థితిలోకి పడిపోవచ్చు. అది రూపాంతరం చెందుతూ ఉంటుంది అని చెప్పి, అంటే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మాస్టరు. విద్యుత్ శక్తి కాంతిగా, ఉష్ణ శక్తిగా, యాంత్రిక శక్తిగా ఇలా ఇలా రూపాంతరం చెందుతూనే ఉంటుంది. శక్తి యొక్క ఒకనొక రూపాంతరం ఈ ఆత్మశక్తి. ఆత్మశక్తి ఎప్పటికీ నిలకడగా స్థిరంగా ఉండజాలదు. నిరంతరము నిత్యము మార్పు చెందుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. జీవిత ప్రవాహం అనంతకాలం, ఈ జీవిత ప్రవాహం అనంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి జన్మలోనూ సవాళ్లను అంటే జీవిత అనుభవాలను ఎంచుకొని వాటి ద్వారా జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవాల్సి ఉంటుంది. సంకల్పాల ద్వారానే ఆత్మశక్తి నిరంతరము మార్పుకు లోనవుతూ చైతన్య పరిణామము చెందుతూ ఉంటుంది. అంటే మనము ఎంచుకున్న ఆ సంకల్పాల ద్వారానే ఈ మన ఆత్మశక్తి నిరంతరం మార్పులకు లోనవుతూ ఎదుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. మనిషితో పాటు ఏ జీవాత్మ కూడా సంకల్పాలు లేకుండా ఎరుక లేకుండాను ఉండటం అన్నది జరగదు. నిర్మాణాత్మకంగా లేదు వినాశకర రీతిలో ఏదో రీతిలో జీవిత అనుభవాలను పొందేందుకు మీరు సంకల్పాలను వెలువరిస్తూనే ఉంటారు అని చెప్తున్నాడు. ఏదో ఒక రీతిలో జీవిత అనుభవాలను పొందేందుకు మీరు సంకల్పాలను వెలువరిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందేందుకు జీవిత అనుభవాలు, భౌతిక సంఘటనలు అత్యంత అవసరం. అంటే మీ ఆత్మ ఎదిగేదానికి మీకు జీవిత సంఘటనలు, జీవిత అనుభవాలు అత్యంత ఆవశ్యకం అని చెప్తున్నాడు. జీవిత అనుభవాలను సృష్టికి సంకల్పాలను వెలువరిస్తారు. మనిషి ప్లస్ ఇతర జీవాత్మలు కూడా శక్తి స్వరూపాలే. శక్తి స్వరూపాన్ని స్థిరంగా ఉంచడం అసాధ్యం. శక్తి స్వరూపాన్ని స్థిరంగా ఉంచడం అసాధ్యం. నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇది నిరంతర చైతన్య పరిణామం. ఈ పరిణామం చెందడానికి మనకు జీవిత అనుభవాలు కావాలి. జీవిత అనుభవాలు కార్యము అయితే వాటిని సృష్టించే సంకల్పాలను, ఆలోచనలకు కూడా కారణం అంటారు. అంటే జీవిత అనుభవాలు కార్యమైతే వాటిని మనం సృష్టించే సంకల్పాలను కారణం అంటారు. అంటే ఇక్కడ ఏంటి? కార్య కారణ సిద్ధాంతం. ఏదైనా కార్యం లేదా కారణం జరగదు. మనకు ఆ జీవిత అనుభవాలు ఒక కార్యం అయితే అది మనం సృష్టించిన దాన్ని ఏమంటారు? కారణం అంటారు. ఆ కారణంతో మనం సృష్టించిన వల్ల ఆ కార్యం జరుగుతుంది. అంటే ఇంకా మనం సంకల్పించుకున్నాం, ఒక ఏదైనా కావాలి, ఒక పెళ్లి కావాలి అని సంకల్పించుకున్నప్పుడు ఆ సంకల్పం ద్వారా, ఆ లక్ష్యం ద్వారా అక్కడ కార్యం జరుగుతుంది. అది మన కార్యకారణ సిద్ధాంతం. ఇక్కడ మనం సంకల్పాలు, లక్ష్యాలు ఉన్నప్పుడు, సంకల్పించుకున్నప్పుడు దాని ద్వారా ఆ కారణం జరుగుతుంది. ఇది సంకల్పించుకుంది కార్యమైతే ఆ బయట తిరిగేది కారణం. కారణం అన్నది కారణం అంటే అంతర్ప్రపంచంలో సంకల్పం, అది కారణం. మనం సంకల్పించుకున్నది అది బయట జరిగేదాన్ని కార్యం అంటారు, బాహ్య ప్రపంచంలో జరిగేదాన్ని కార్యం అంటారు. అందుకే దేనికైనా కార్యకారణ సంబంధం ఉంటుంది అని చెప్తారు. ఏది జరిగినా, ఏదైనా పని జరిగేది కార్య ఏమని చెప్తారు? కారణ సంబంధం ఉంటుంది. అంటే నువ్వు కారణం ఏంటి? నీ అంతర్ప్రపంచంలో నువ్వు సృష్టించుకున్నావు, అది కార్యమైంది. నీ కారణం ఏంటి? నువ్వు ఆలోచన విధానంతో నువ్వు ఏం చేస్తున్నావు? ఇది కావాలి నాకు అని సృష్టించుకున్నావు, అది కార్యమైంది. అది బయట వాస్తవం నీ జీవితంలోకి వచ్చిందనమాట. అది కార్యం, అది కార్యం, అది కారణం, కార్యం. రామతమస్సులు అది ఏదైనా కావచ్చు. మన జ్ఞాన పరిధిని బట్టి మనం సృష్టించుకుంటూ ఉంటాం. మనం అతి తక్కువ జ్ఞాన పరిధిని కలిగి ఉన్నప్పుడు అతి స్వల్పమైన ఆలోచనలతో
ఉంటాము. అది మన జ్ఞాన విస్తరణ పెరిగినప్పుడు ఎక్కువ ఆ అంటే ఎక్కువ మంచి ఆలోచనలతో మనం కార్యకారణ సంబంధం మంచి ఆలోచనలతో ఉంటే మనం సృష్టించుకుంటాం అనమాట. అది మన జ్ఞాన పరిధిని బట్టి ఉంటుంది. ఇక్కడ రామ్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ విషయాలన్నీ మీకు అనేక సార్లు చెప్పినాను. మీ మనోశక్తితో గాఢంగా నాటుకుంటున్న ఉద్దేశంతో, అంటే మీకు ఈ విషయాలన్నీ చెప్పినాను కానీ ఇంకా ఎందుకు ఇవే చెప్తున్నాం ఈ సంకల్ప శక్తి గురించి అంటే, ఇవి చెప్పడం వల్ల మీ లోపల మీ మనోశక్తులు గాఢంగా అది నాటుకోపోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఈ శక్తిని నిరంతరం ఒక స్థితి నుంచి మరొక స్థితికి రూపాంతరం చెందించేందుకు సంకల్పాల ద్వారా సృష్టి జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ శక్తి ఇక్కడి నుంచి ఇంకొక దాని రూపాంతరం చెందించడానికి సంకల్పాల ద్వారా సృష్టి జరుగుతుంది. అంటే కార్యకారణంగా సంకల్పాలు లేకుండా ఈ సంకల్పం లేకుండా ఏది జరగదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సృష్టి సంకల్పాలు లేకుండా జరగదు, ఎక్కడ జరగదు. ఈ సకల చరాచర సృష్టి లేనే లేదు సంకల్పం లేకుండా అని చెప్తున్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటావు అదే జరుగుతుంది అని చెప్తున్నాడు. మహామూల చైతన్యము బ్రహ్మ పదార్థము తనను తాను కోట్ల లోకాలుగా ప్లస్ వాటిలో జీవరాశులుగా సృష్టించుకున్నది సంకల్ప శక్తి వల్ల సంభవిస్తున్నది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆ మూల చైతన్యము తనను తాను కోట్ల లోకాలుగా ప్లస్ ఆ కోట్ల లోకాలలో జీవరాశులుగా సంకల్పించుకొని సృష్టించుకున్నది ఆ సంకల్ప శక్తి వల్లే సృష్టి జరిగింది. ఈ బ్రహ్మ పదార్థం సృష్టించుకోవడం వల్లే ఈ కోట్ల లోకాలు, దానిలో ఉండే జీవరాశులు అంటే మనము, జీవరాశులు అంటే జంతువులు, మనుషులు, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ పదార్థం సృష్టించుకుంది, లోకాలను సృష్టించుకుంది. మన ఈ జీవ రాశులతో జంతువులను, మనుషులను సృష్టించుకోవడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్తున్నాడు. ఈ సంకల్ప శక్తి వల్లనే సృష్టి సంభవం అయింది అని చెప్తున్నాడు. ఇక్కడ మాస్టర్ ఏమని అడుగుతున్నాడు అంటే, సంకల్పాలు ఎందుకు కలుగుతాయి అని అడిగినప్పుడు రామ్ మాస్టర్ చెప్పే సమాధానం ఏంటంటే, సంకల్పాలు ఎందుకు కలుగుతాయంటే మన ఉత్సాహం వల్ల ఆనంద స్థితిలో మనం సంకల్పించుకుంటూ ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా జీవిత అనుభవాలు ఎదుర్కోవాలి, ఆ విధంగా జీవిత అనుభవాలు ఎదుర్కోవాలి, తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకుంటూ చైతన్య పరిణామం చెందాలి అనే ఉత్సాహంతో సంకల్పాలు ఎంచుకొని సృష్టిని ఈ సృష్టిని సంభవింపజేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే నేను ఇలా ఉండాలి, మన జ్ఞాన పరిస్థితిని బట్టి మనం ఈ విధంగా ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ జీవిత అనుభవాలు నేను ఎదుర్కోవాలి, ఆ విధంగా జీవిత అనుభవాలు ఎదుర్కోవాలి, తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను విస్తరింప చేసుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను విస్తరింప చేసుకుని నేను చైతన్య పరిణామం చెందాలి అనే ఉత్సాహంతో మనము సంకల్పాలు ఎంచుకొని సృష్టిని ఈ ఆత్మను సంభవింపజేయడం జరుగుతున్నది అని చెప్తున్నాడు. ఇదంతా కూడా మన స్వేచ్ఛతోనే, ఉత్సాహంతోనే ఆత్మ తనను తాను జీవితానుభవాలను సంకల్పాల ద్వారా సృష్టించుకుంటుంది. ఆత్మే తన జీవిత ప్రవాహాన్ని నిర్దేశించుకుంటుంది. మీలోని బ్రహ్మ పదార్థము మిమ్మలను అమితంగా అపరిమితంగా ప్రేమిస్తున్నది. చైతన్య పరిణామం చెందేందుకు పరమ స్వేచ్ఛను మీకు ప్రసాదించినది అని చెప్తున్నాడు. సంకల్పాల వల్లనే కర్మలను ఆచరించడం జరుగుతుంది. ఈ సమస్త విశ్వంలో ఏ జీవాత్మ కూడా ఆత్మతత్వం కలిగి ఉండదు. అంటే ఇక్కడ ఈ విశ్వంలో ఏ జీవాత్మ కూడా అకర్మతత్వం అంటే ఏ పని లేకుండా ఉండదు. ఆ కర్మలను ఆచరించకుండా అంటే ఏ పని లేకుండా అంటే ఇది చూడండి, కనీసం ఊరుకున్న ఆలోచనలైనా చేస్తారు, అది కూడా కర్మనే. ఆలోచన చేసిన కర్మనే, మాట్లాడిన కర్మనే, చేతితో పని చేసినా కూడా కర్మనే. కర్మ అంటే పని. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఈ సమస్త విశ్వంలో ఏ జీవాత్మ కూడా అకర్మతత్వంలో కలిగి ఉండదు. కర్మలను ఆచరించకుండా, కర్మలు ఇప్పుడు పొద్దున్నే మనం లేస్తాము,
కళ్ళు తోముకోవడమైనా, స్నానం చేయడమైనా ఇవన్నీ పనులే కదా, కర్మలే ఇవన్నీ. అన్ని ఏ జీవాత్మ కూడా ఏ పనులు చేయకుండా ఉండదు కదా. కర్మలను ఆచరించకుండా ఏ జీవాత్మ ఉండజాలదు. కర్మ అంటే పని. కర్మ అంటే వర్క్. కర్మ అంటే ఏదో శిక్ష కాదు, వర్క్, పని. కర్మ అంటే పని, శిక్షణ. కర్మ అంటే ఎందుకంటే మన వాళ్ళ దృష్టి కర్మ అంటే అదేదో శిక్ష అనుభవించాలి, నేను శిక్ష అన్నట్టు కర్మ అంటే అనుకోండి. కానీ కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ. ఇంకొక అర్థం ఏంటంటే కర్మ అంటే పని, వర్క్. అంతేగాని వర్క్ అంతే. మనం చేసే ప్రతి పని కూడా కర్మనే, కర్మ కిందకి వస్తుంది. అందుకే ఇక్కడ రామతమాస్ ఏం చెప్తున్నాడంటే కర్మ లేకుండా ఏ జీవాత్మ ఉండదు. అకర్మణ తత్వం కలిగి ఉండదు ఏ జీవాత్మ కూడా. ఏది కూడా చేయకుండా ఉండదు కదా ఏ జీవాత్మ. ఏదో ఒకటి చేస్తూనే ఉంటది, చైతన్య పరిణామం చెందుతూనే ఉంటది అని చెప్తున్నాడు. కర్మలలో నిర్మాణాత్మక తత్వాన్ని కలగజేసి ఆనందాన్ని సంప్రాప్తి చేసేది, మరి చైతన్య పరిణామాన్ని వేగవంతం చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఎంత బాగా చెప్పాడు అసలు. అంటే కర్మలలో మనం చేసే పనులలో నిర్మాణాత్మక తత్వాన్ని కలుగజేసి, అంటే అద్భుతమైన మంచిగా ఉండే పనులు చేసి ఆనందం సంప్రాప్తి చేసేది, మరి చైతన్య పరిమాణాలను వేగవంతం, మనం చైతన్య పరిణామం వేగవంతం చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడే అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎంతో అద్భుతమైన సంకల్పాలు, ఎంతో అద్భుతమైన లక్ష్యాలను పెట్టుకుంటాము. మన చైతన్య పరిణామము ఇంకా వేగవంతం అవుతుంది అని చెప్తున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ వల్ల కర్మల ఆచరణలో అస్తవ్యస్తత తొలగిపోయి దుఃఖం స్థానంలో ఆనందం ఉంటుంది, చోటు చేసుకుంటుంది. అంటే మనం ఎప్పుడైతే మన జ్ఞానాన్ని పెంచుకుంటామో మనకు అస్తవ్యస్తత ఉండదు. జ్ఞానం లేనప్పుడే అన్ని గందరగోళం ఉంటాయి, గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అదే జ్ఞానం ఉన్నప్పుడు ఏముంటుంది, ఆ గందరగోళం తొలగిపోయి దుఃఖం స్థానంలో ఆనందం ఉంటుంది, ఆనందం చోటు చేసుకుంటుంది అని చెప్తున్నాడు మాస్టర్. సంకల్పాలను ఎంపిక చేసేది ఎవరు అన్నప్పుడు, ఎక్కడి నుండి ఈ సంకల్పాలు పుడుతున్నాయి అని అడిగినప్పుడు రామతమాస్ ఏం సమాధానం చెప్తున్నారంటే ఆత్మయే. ఇక్కడ సంకల్పాలను ఎంపిక చేసేది ఎవరు, ఎక్కడి నుండి ఈ సంకల్పాలు పుడుతున్నాయి అంటే ఈ సంకల్పాలు రామతమాస్ చెప్పే సమాధానం ఆత్మయే సంకల్పాలను సృష్టిస్తున్నది. సంకల్పాల ద్వారా జీవిత అనుభవాలను సృష్టించి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందాలని ఆత్మ అలా చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే మన ఆత్మనే సంకల్పాలను సృష్టిస్తుంది. ఈ ఎందుకు సృష్టిస్తుంది ఆత్మ సంకల్పాలను అంటే ఈ సంకల్పాల ద్వారా జీవితానుభవాలను సృష్టించి, ఈ సంకల్పాల వల్ల మనం ఆ జీవితంలో అనుభవాలను సృష్టించి మనము ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడానికి ఆత్మ అలా చేస్తుంది అని చెప్తున్నాడు. సృష్టించాలని ఉద్దాహంతో ఆత్మ నుండి సంకల్పాలు వెలువడం, అంటే సృష్టించాలని ఉత్సాహంతో ఆత్మ నుండి సంకల్పాలు వెలువడటం జరుగుతుంది. ఏదైనా సృష్టించాలని ఉత్సాహంతో ఆత్మ నుండి సంకల్పాలు వెలువడతాయని చెప్తున్నాడు. అట్లనే కోటాను కోట్ల లోపాలు వచ్చినాయి, కోటాను కోట్లలో ఉన్న జీవరాశులు ఆ మహామూల చైతన్యము ఆనందంతో సృష్టించడం వల్ల ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాడు. సంకల్పాలను ఎంపిక చేసేది, జీవితానుభవాలను సృష్టించేది, తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకుని చైతన్య పరిణామం చెందేది, అన్నిటినీ ఈ ఆత్మే కలగజేసేది ఆత్మనే. సంకల్పాలను ఎంపిక చేసుకునేది, దానిలో జీవితానుభవాలను సృష్టించేది, తద్వారా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకుని ఎదిగేది కూడా, చైతన్య పరిణామం చెందేది కూడా అన్ని ఈ ఆత్మే చేస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మాస్టర్ అడుగుతున్నారు, గత జన్మల్లోని కర్మలకు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విన్నాను. చాలా మంది చెప్తున్నారు కదా, గతంలో చేసిన తప్పుకు ఈ జన్మలో
ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. చాలా మంది చెప్తున్నారు కదా. దానికి మాస్టర్ ఇచ్చే సమాధానం అంటే ఏంటి? గత జన్మలో పాపం చేసినా ఈ జన్మలో అనుభవిస్తున్నాం. చాలా మంది దీనికి అందరికీ కన్ఫ్యూజ్. ఇక్కడ మాస్టర్ దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే, గత జన్మలో ఒక కాళ్ళు నిలబడినావు, ఈ జన్మలో మనకు కాళ్ళు మనకు ఇరిగినాయి, మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. గత జన్మలో ఒకరు తలనొప్పికి దెబ్బ రాయితో విసిరి కొట్టినావు, ఈసారి నీకు తలనొప్పి వచ్చింది. ఇలా ఎంతమంది మనము చేసిన ఆ పని కాబట్టి అనుభవిస్తున్నాము. గత జన్మలో నువ్వు చేసినావు కాబట్టి అనుభవిస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, గత జన్మలో కర్మలకు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విన్నాను. అంటే నువ్వు అక్కడ చేస్తావు, గత జన్మలో చేసినావు, ఇక్కడ అనుభవిస్తున్నామని ఉంటుందని అని చెప్తున్నారు కదా. అంటే అప్పుడు రామతా మాస్టర్ దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, గత జన్మల కర్మల ప్రకారం ఈ జీవితం సాగేటట్లే ఉంటే మీలోని దైవ పదార్థానికి బ్రహ్మ పదార్థానికి కట్టుబాట్లు పరిమితులు విధిస్తున్నట్లే అని చెప్తున్నాడంటే, గత జన్మలోని కర్మల ప్రకారము మీ జీవితం కొనసాగుతుంటే మీలో ఉన్న దైవ పదార్థాలకి పరిమితులు విధిస్తున్నట్లే అని చెప్తున్నాడు. ఇట్లే ఉండాలని కట్టుబాట్లు విధిస్తున్నట్లే అని చెప్తున్నాడు. మనలోని దైవ పదార్థానికి కాలానికి పరిమితమైనదైతే ఈ జీవితం ఉండేది కాదు అని చెప్తున్నాడు. ఈ బ్రహ్మ పదార్థానికి కాలానికి పరిమితం అయ్యేది కాదు. అలా ఉంటే ఈ జీవితము మనకు ఉండేది కాదని చెప్తున్నాడు. ఈ బ్రహ్మ పదార్థము, మనలో ఉన్న బ్రహ్మ పదార్థము అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నది. అపరిమితమైన స్వేచ్ఛ ప్లస్ అంటే మనలోని బ్రహ్మ పదార్థానికి అన్లిమిటెడ్ స్వేచ్ఛ ఉంది, ప్లస్ అన్లిమిటెడ్ ఇచ్ఛాశక్తి ఉంటుంది. జన్మ ప్లస్ అందులోని జీవిత అనుభవాలను ఇక్కడ ఈ జన్మలో ప్లస్ మళ్ళా ఈ జన్మలోని జీవిత అనుభవాలను మన ఇష్ట ప్రకారమే స్వేచ్ఛతో మనమే సృష్టించుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పుడు మనము ఏమని చెప్తున్నాడు, ఈ జన్మలో మనకు ఈ జీవిత అనుభవాలను మనం ఈ స్వేచ్ఛ అంటే మన ఇష్ట ప్రకారమే నాకు ఈ అనుభవం కావాలని మనం ఈ స్వేచ్ఛతోనే సృష్టించుకుంటున్నాం. కానీ దాన్ని కూడా మనం ఏ క్షణంలో అయినా మార్చుకునే ఇది మనకున్నది. మలుపు తిప్పుకునే స్వేచ్ఛ ఆత్మకుంది. నేను కొద్ది కాలం కిందట నాకు ఒక సంఘటన కావాలని సృష్టించుకున్నా. కానీ ఇప్పుడు నాకు జ్ఞానం పెరిగింది, దాన్ని మార్చుకునే శక్తి కూడా నాకు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా మాస్టర్? ఇప్పుడు నేను కొంతకాలం కిందట నాకు ఆ స్థితిలో అది కరెక్ట్ అది సృష్టించుకున్నా. అప్పుడు దాన్ని కూడా మార్చుకునే స్వేచ్ఛ నాకు ఉంది ఇక్కడ. ఏ క్షణంలో అయినా నా జీవితాన్ని మలుపు తిప్పగల స్వేచ్ఛ నాకున్నది అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన పని. దైవ సామ్రాజ్యంలో అంటే మన అంతర్ ప్రపంచంలో అంటూ ఉంటే ఈ విశ్వంలో ఇంతటి అపరిమితమైన సృష్టి ఉండదు. అలా అయితే బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉండవు అని చెప్తున్నాడు. అంటే దైవ సామ్రాజ్యంలో అంటే ఉంటే ఈ విశ్వంలో ఇంతటి అపరిమితమైన సృష్టి ఉండదు. అంటే లిమిటెడ్ ఉంటే అలా అయితే బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉండవు. గత జన్మల కర్మల ప్రకారమే ఈ జీవితం ఉన్నట్లయితే ఆత్మశక్తికి పరిమితులు ఉన్నట్లే అవుతుంది కదా అని చెప్తున్నాడు. గత జన్మల ప్రకారం ఈ జన్మ ఉన్నట్లయితే మన ఆత్మశక్తికి పరిమితులు ఉన్నట్లు అవుతుంది కదా అని చెప్తున్నాడు. అందుకని గత జన్మలన్నిటినీ జ్ఞాననిధికి పొడిగింపుగా మాత్రమే ఈ జన్మలోని జీవిత అనుభవాలు ఉంటాయి. గత జన్మలన్నిటినీ అవన్నీ జ్ఞాననిధి పొడిగింపు మాత్రం ఈ జన్మలోని జీవిత అనుభవాలు ఉంటాయి. అంటే ఆ జన్మలో మనం సంపాదించుకున్న జ్ఞానం అంతా ఈ జన్మలో అవి జీవిత అనుభవాలుగా మనకు ఉంటాయి అని చెప్తున్నాడు. గత జన్మలన్నిటి జ్ఞానానికి మనం ఇప్పుడు ఒక 400 జన్మలు ఎత్తినాము. ఆ జన్మలలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానాన్ని పొడిగింపుగా మాత్రమే ఈ జన్మలోని మన అనుభవాలు ఉంటాయి అని చెప్తున్నాడు. అక్కడ సంపాదించుకున్న జ్ఞానం అంతా ఇక్కడ అనుభవాలు ఉంటాయి.
ఈ జన్మలో సర్వస్వతంత్రమైన స్వేచ్ఛతో అపరిమితమైన జీవితానుభవాలను ఎంచుకోగల అంటే ఇక్కడ మనకు ఏ అనుభవాలు ఉన్నా గత జన్మలో ఆ జ్ఞానం సంపాదించుకున్న దానిని బట్టి మనం ఇక్కడ అనుభవాలు ఉన్నా ఇప్పుడు మనకు మార్చుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఎప్పటికైనా ఏ క్షణంలో అయినా మన జీవితాన్ని మార్చుకునే స్వేచ్ఛ మనకు ఉంది అని చెప్తున్నాడు. అర్థమైందా మేడం? స్వప్న మేడం అంతే కదా, చాలా కరెక్ట్. మనం కర్మ ఏం చేసినా కర్మ అని అంటున్నావు. ఎంత క్లారిటీగా ఇస్తున్నాడు అసలు. నువ్వే దైవం అయినప్పుడు, అన్ని దైవం నువ్వే అయినప్పుడు, అది తెచ్చుకుంది నువ్వే అయినప్పుడు, తెచ్చుకొచ్చుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేసేది తెలియదా? తెలుసు కదా. అంటే ఇప్పుడు లిమిటేషన్స్ లేదు మేడం. లిమిటేషన్స్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో వర్తమాన క్షణంలో మన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఏదైనా మార్చుకునే శక్తి మనకు ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ జన్మలో స్వతంత్రమైన స్వేచ్ఛతో అపరిమితమైన జీవిత అనుభవాలను ఎంచుకోవడంలో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. పరిపూర్ణమైన స్వేచ్ఛతోనే మనము మనకు ఎక్కడ ఇక్కడే ఉందో ఇట్లే ఉందో అని జన్మలు స్వేచ్ఛతో జన్మలు తీసుకుని స్వేచ్ఛతో పరిపూర్ణమైన ఇది కావాలని స్వేచ్ఛతో జన్మ తీసుకుంటాం. పరిపూర్ణమైన స్వేచ్ఛతోనే మన ఇష్టంతోనే మనం జన్మ తీసుకుంటాం. ఈ ఇంట్లో పుట్టాలి, ఈ వాతావరణంలో పెరగాలి, ఇట్లా ఉండాలని మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నాడు. మీరు ఏది అనుకుంటే, మీరు ఏది కావాలనుకుంటే దానిని సాధించగల సర్వ సమర్థతలు మీ లోపల ఉన్న ఆ దైవంలో, మీ అంతరంగంలో ఇమిడి ఉన్నాయి. మీ జీవితాన్ని ఏ విధంగా కావాలంటే అలా మలుపు తిప్పగల అపరిమిత స్వేచ్ఛ మీలో ఉన్న ఆ దైవానికి ఆత్మశక్తికి ఉన్నది అని చెప్తున్నాడు. మీలోని బ్రహ్మ పదార్థానికి ఎలాంటి సంకల్పాన్నైనా ఎంచుకోగల పరమ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మీలోని దైవ పదార్థానికి ఎలాంటి సంకల్పమైనా ఎంచుకోగల స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నాడు. మీలోని దైవాన్ని ఔన్నత్యపరిచి ఘనమైన చైతన్య పరిణామాలను చెందించగల స్వేచ్ఛ మీకు ఎల్లప్పుడూ ఉన్నది అని చెప్పి, మీలోని దైవాన్ని ఔన్నత్యపరిచి ఘనమైన చైతన్య పరిణామం చెందించగల అంటే మీలోని దైవాన్ని మనం గుర్తించి అక్కడ మన దైవాన్ని చైతన్యపరచగల ఆ చైతన్య మనం ఇంకా శక్తిగా తయారు కాగల స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంది. మన శక్తిని పెంచుకోగల స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంది. అపరిమిత ప్రేమకు ప్లస్ అపరిమితమైన దివ్య తేజస్సుకు ప్లస్ అపరిమితమైన శక్తికి తావున్నప్పుడు అపరిమితమైన స్వేచ్ఛ కూడా తావుండాలి అని చెప్తున్నాడు. ఈ జీవితము గత జన్మల్లోని జ్ఞాననిధిగా కూడగింపుగా ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ఈ జీవితం మనకు ఇప్పుడున్న జీవితము మన గత జన్మల జ్ఞానానికి పొడిగింపుగా ఎంచుకోబడుతోంది అని చెప్తున్నాడు. ప్రాయశ్చిత్తంగా అంటే ఇక్కడ మనము మన జీవితం అక్కడ తప్పు చేస్తాము, ఇక్కడ అట్లా అది జ్ఞానం అక్కడ చేసేది ఆ జ్ఞానం వల్ల ఆ గత జన్మల్లోని జ్ఞాన నిధికి పొడిగింపు మనకి ఈ జీవితం అన్నమాట ఈ జీవితం ఎంచుకోబడుతుంది. ఈ పొడిగింపు జీవితంలో మనకి ఈ జీవితంలో మనము అపరిమితంగా ఇక్కడ ఎంతైనా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మన ఈ జీవితంలో ఎంతైనా జ్ఞానాన్ని మనం విస్తరింపజేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈ స్వేచ్ఛ అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఎక్కడా లేదు. మీలో సంకల్పాలు కలిగిస్తున్నది, కళలు కంటున్నది, వాటిని వాస్తవ రూపం చెందిస్తున్నది, మరి వాటి ద్వారా చైతన్య పరిణామం చెందుతున్నది, అన్ని చేస్తున్నది మీలో ఉన్న ఆ దైవ పదార్థమే. మరి అందులో నుండి వెలువడుతున్న ఆలోచనలు మరి జీవశక్తి వీటన్నిటిని సంభవింప చేస్తున్నాయి అని చెప్తున్నాడు. మరి మాస్టర్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అని చెప్తున్నాడు. ఇక్కడ భూమి మీద హత్యలు, దొంగతనాలు, మరి అత్యాచారాలు మొదలుగున్నవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతున్నాయని మత గురువులు అందరూ చెప్తున్నారు కదా. మత గురువులు అందరూ హత్యలైనా, దొంగతనాలైనా, అత్యాచారాలైనా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతున్నాయి, నువ్వు చేస్తావు కాబట్టి అనుభవిస్తున్నావు అని చెప్తున్నారు కదా. మరి
మరి వాటి చేత బాధింపబడటం కూడా కర్మ కిందికి రాదా? అప్పుడు రామతా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, కర్మ సిద్ధాంతం పేరుతో మీ పరమ ప్రబోధకులు వక్ర భాష్యలు చెప్పారు. గత జన్మలోని కర్మల ఫలితంగా ఈ జన్మల్లో దుర్బల పరిస్థితుల్లో అనుభవిస్తూ వస్తున్నదని వారు మీకు బోధిస్తూ ఉన్నారు. ఇవి మిథ్య సత్యాలు అని చెప్తున్నాడు. గత జన్మలో చాలా పాపం చేసింది, ఈ జన్మలో అనుభవిస్తున్నారని చెప్తున్నారు. ఇది మిథ్య సత్యాలు అని చెప్తున్నారు. ఇక్కడ అసలు నిజమైన సత్యం ఏంటంటే, మీ ఆలోచనలే మీ జీవిత అనుభవాలుగా సృష్టిస్తుంటాయి. మీరు ఇక్కడ మీ ఆలోచనలతో వేప విత్తనాలు నాటితే వేప చెట్టునే పొందుతారు. ఇది కర్మ సిద్ధాంతం. మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే అవుతారు. ఇది కర్మ. మీరు వేసిన మనం వేప విత్తనాలు నాటితే వేప పంటనే పొందుతాము. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తున్నాడు. అంటే మనము చేసిన పనికి ఫలితం కాదు, మనము ఆలోచన దానిని బట్టి మీ ఆలోచనలే మీ జీవిత అనుభవాలు సృష్టిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం. మీరు ఎలాంటి ఆలోచనలు వెదజల్లుతున్నారో వాటికి అనుగుణమైన జీవిత అనుభవాలే పొందుతున్నారు. ఇది కర్మ సిద్ధాంతం. అంటే మనం ఏది వినాశకరమైన ఆలోచనలు చేస్తే అలాంటివి మన జీవితంలోకి వస్తున్నాయి. మనం మంచి ఆలోచనలు చేస్తే అవి మన జీవితంలోకి వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తున్నాడు. వాస్తవానికి కర్మ సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. మతబోధ ప్రబోధకులు దానిని సృష్టించారు. దానికి నానా విధాలుగా విభజనాలు ఉంచారు. దురహంకారులైన కొంతమంది మీపై ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకు సృష్టించిన సిద్ధాంతం ఇది అని చెప్తున్నాడు. అజ్ఞానం ముసుగులో ఉంటున్నంత కాలం మీరు అలాంటి సిద్ధాంతాలను నమ్ముతూనే ఉంటారు అని చెప్తున్నాడు. మీకు జ్ఞానము పెరిగే కొద్దీ మీకు సత్యం అనేది బోధపడుతుంది అని చెప్తున్నాడు. కర్మ సిద్ధాంతములు మత ప్రబోధకులు నిర్వచనం చీకటితో పోల్చవచ్చు అని చెప్తున్నాడు. వెలుతురు ఉన్న వైపు చీకటి మాయమైనట్లు జ్ఞానం ప్రకాశిస్తున్న వైపు కర్మ సిద్ధాంతము మీ మత ప్రబోధకుల నిర్వచనాలన్నీ మతమాయమైన. మీకు ఎప్పుడైతే జ్ఞానం మీ వైపు జ్ఞానం ప్రకాశిస్తున్నప్పుడు ఈ కర్మ సిద్ధాంతము మీ మత ప్రబోధకుల నిర్వచనాలన్నీ మతమాయం అవుతాయి అని చెప్తున్నాడు. మీ జీవిత అనుభవాలను ఈ జీవిత అనుభవాలను మీ ఆలోచనలకు అనుగుణంగానే సృష్టించుకుంటున్నారు. నిర్వచనం అంటూ ఉంటే ఇదే కర్మ సిద్ధాంతము అని చెప్తున్నాడు. మనిషి లేదా జీవాత్మ కలిగి ఉంటున్న చైతన్య శక్తి స్థాయిలో గుణాలు, అంటే ఇక్కడ మనిషి లేదా జీవాత్మ కలిగి ఉంటున్న ఈ చైతన్య శక్తి స్థాయిలో గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషిలో గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు అనుసారంగానే మనిషి లేదా జీవాత్మ ఆచరించే కర్మలు ఉంటాయి. మన గుణాలను బట్టి మనము పనులు చేస్తూ ఉంటాం. మన గుణాలను బట్టి మనము కర్మలను ఆచరిస్తూ ఉంటాం. కర్మలు ఉంటాయి. భూమి మీద హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు వంటివి చాలా తక్కువ శక్తి స్థాయి గుణాలు కలిగి ఉన్న మనుషులు చేయడం జరుగుతుంది. మీ ఆలోచన ధోరణి వినాశకర ధోరణిలో లేదా నిరాశకర ధోరణిలో ఉంటున్నప్పుడు, అంటే మీ ఆలోచన విధానము వినాశకర ధోరణి, చెడు మనస్తత్వం ఉన్నప్పుడు లేదా నిరాశకర ధోరణిలో ఉంటున్నప్పుడు హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు మొదలైన వాటిని మీరు ఆకర్షిస్తారు అని చెప్తున్నాడు. వాటిని గత జన్మల్లోని పాపాలకు లేదా కర్మలకు ప్రాయశ్చిత్తంగా ఆకర్షించడం జరగదు. అంటే మీ ఆలోచన విధానము తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, మీ చెడు స్వభావంతో ఉన్నప్పుడు మీరు వాటిని ఆకర్షిస్తారే తప్ప మీరు గత జన్మల కర్మలకు ప్రాయశ్చిత్తంగా ఆకర్షించడం జరగదు అని చెప్తున్నాడు. మీరు బయటికి వదిలే ఆలోచనలు కనుగుణంగానే వీటిని ఆకర్షిస్తున్నారు. అలాంటి జీవిత అనుభవాలనే మీరు సృష్టిస్తున్నారు. జీవిత అనుభవాలనే వాంఛిస్తున్నారు, వాటినే పొందుతున్నారు. భయాలు, సందేహాలు, అనుమానము మొదలైన ఇవన్నీ కూడా భయం, మనకు సందేహం, భయము. అది ఒక్కొక్కసారి ఏదైనా అంటే ఇక్కడ భయం అంటే ఎట్లుంటుందంటే,
ఏదైనా తప్పుగా చేసినామేమో, మనకి ఏం జరుగుతుందో ఏమో, ఇది చేయకపోతే ఏం జరుగుతుందో, ఈ అంటే బాగా చెప్పాలంటే ఈ ఈ పూజ చేయకపోతే ఇంట్లో ఏదైనా ఒకటి నాది ఎగ్జాంపుల్ చెప్తా. ఈశ్వరునికి బిల్వం పెట్టేది మాకు అలవాటు. బిల్వం ఉంటే ఆ బిల్వం ఒకవేళ పోయింది అనుకో, అప్పుడు అది పోయింది మన ఇంట్లో ఏం చెప్తారేమో. మాకు ప్రతి సంవత్సరం కొంతమందికి ఆచారాలు ఉంటాయి కొన్ని. ఎట్లా అంటే ఏటలు ఉంటాయి, ఏటలు ఇస్తా ఉంటాం ప్రతి సంవత్సరం. ఆ ఏటలు ఇవ్వకపోతే మన ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో, ఇట్లా భయాలు. మనకు అది తీయకపోతే ఇది ఏం జరుగుతుందో అట్లా భయాలు, సందేహం, అనుమానం మొదలు ఇవన్నీ కూడా ఆలోచనలే. హత్య జరుగుతుందేమో అని, అది లేకపోతే మనకి ఏం జరుగుతుందో, మన జీవితంలో ఏం జరుగుతుందో, మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది, అది చేయకపోతే ఏం జరుగుతుందో, ఇలాంటి ఆలోచనలు కూడా భయాలే అని చెప్తున్నాడు. హత్య జరుగుతుందేమోనని మీరు భయంతో కూడిన అట్లా ఆలోచనలు ఎదగలిగితే ఏం జరుగుతుందో అది లేదు. ఇప్పుడు అది లేకపోతే ఇప్పుడు నాకు జీవితంలో ఏం జరుగుతుందో అలాంటి ఆలోచనలు మీరు బయటికి పంపితే ఖచ్చితంగా అలాంటిదే ఆకర్షిస్తారు అని చెప్తున్నాడు. మనం ఎలాంటి ఆలోచనలు బయటికి పంపిస్తామో వాటినే మనం ఆకర్షిస్తాం. కానీ నాకేం లేకపోయినా ఏం జరగదు, నాకు ఏముంది ఏం లేకపోయినా ఏం జరగదు, అలాంటి పాజిటివ్ ఆలోచనలకు మనం బయటికి వదిలితే మనకు ఏమీ జరగదు అని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి ఆలోచనలను బయటికి వదులుతావో వాటినే ఆకర్షిస్తావు భయముతో అని చెప్తున్నాడు. ఈ వర్తమానంలో ఈ క్షణంలో మీరు మీ ఆలోచనలు ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ నమ్మకాలు కలిగి ఉంటారో వాటినే జీవిత అనుభవాలుగా పొందుంటారు. అంటే ఈ వర్తమాన క్షణంలో మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాంటి మీ నమ్మకం ఎట్లుంది, నాకు అలాంటి జీవితాన్ని మీకు ఎంత ఆనందంగా ఉన్నాం, నేను సంపాదించగలను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా సాధించగలను, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు అలాంటి అనుభవమే మీకు వస్తుంది, పొందుతారు. దీన్ని మనము కర్మ సిద్ధాంతంగా, మీరు కర్మ సిద్ధాంతం అంటే ఇదే అని చెప్తున్నాడు. కర్మ సిద్ధాంతంగా నిర్వహించుకోండి. మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటే మీ జీవిత అనుభవం అలా ఉంటుంది. ఒక 10,000 మంది ఊచకోతకు గురైనప్పుడు మీ మానవ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటుందో తెలుసా? ఒక 10,000 మంది చనిపోయినప్పుడు మీ మెదడు ఏమనుకుంటుంది? దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉంటే ఈ గోగారాన్ని ఆపవచ్చు కదా అని మీరు అనుకుంటారు మీ పరిమితమైన తెలివితేటలతో. ఈ భూకంపంలో లేదా ఇంకేదైనా ప్రళయంలో కొన్ని లక్షల మంది ప్లస్ మనుషులు ప్లస్ ఇతర జీవాత్మలు మరణిస్తారు. అప్పుడు కూడా దేవుడిని, భగవంతుడిని నిందిస్తారు. దేవుడు అనేవాడు ఉంటే ఇది ఆపొచ్చు కదా, ఈ కరోనా వచ్చింది, దేవుడు అనేవాడు ఉంటే ఇది ఆపొచ్చు కదా అని దేవుడినే నిందిస్తారు. కానీ ఈ మరణాలు, హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు మొదలైనవని ఎలా వస్తున్నాయి? మీ ఆలోచనల వల్లే సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ మీ ఆలోచనల వల్లనే వస్తున్నాయి, ఆకర్షించబడుతున్నాయి. ఏ దేవుడు వీటిని మీపై శిక్షగా రుద్దడం లేదు. కరోనాలో ఎంతో మంది చనిపోయినారు, ఎంతో మంది అక్కడ దృశ్యాలను చనిపోయిన వాళ్ళని చూసి భయం పెట్టుకొని ఆ ఆలోచనలు వెదజల్లుకొని వాళ్ళు చనిపోయినారు. అంటే వాటిని ఆకర్షించినారు. ఎవరు కూడా రుద్దరు. ఏ దేవుడు వీటిని మీపై ఏ శిక్షణ రుద్దడం లేదు. చైతన్య శక్తి పరిణామంలో భాగంగా అన్ని మీకు, మీ చైతన్య శక్తి ఎదగడంలో మీకు ఇవన్నీ ఈ సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం శక్తిని పెంచుకొని కరెక్ట్ అయిన నిర్ణయం, కరెక్ట్ అయిన ఆలోచనలు చేయాలి అని చెప్తున్నాడు. హంతకుడు మరి హంతుడు ఇద్దరు ఒకే చైతన్య పరిధిలోనే ఉంటున్నారు, ఒకరినొకరు ఆకర్షిస్తున్నారు. హంతకుడిని మరి హతుడు. ఇప్పుడు చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరు ఒకే చైతన్య స్థితిలో ఉంటున్నారు, చైతన్య పరిధిలోనే ఉంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఆకర్షించుకుంటున్నారు. హతుడు హంతకుడిని ఆకర్షిస్తున్నారు.
మరణించాలని ఇచ్చి ఉన్న వాళ్ళందరూ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని ఒక భూకంపాన్ని లేదా ఒక జల ప్రయాణం, కొంతమంది ఎంతో మందికి చనిపోవాలని కోరిక ఉన్న వాళ్ళందరూ అక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడ భూకంపాన్ని, జల ప్రళయాన్ని అక్కడ వాళ్ళు ఆకర్షిస్తున్నారు వాళ్ళ ఆలోచన ధోరణితో అని చెప్తున్నాడు. ఈ విశ్వంలో ఏది కూడా యాదృచ్ఛికంగా సంభవించదు, ఏది కూడా యాదృచ్ఛికంగా రాదు. అన్ని కూడా మీ ఆలోచనలకు అనుగుణంగానే, మీ ప్రతిదీ కూడా మీ ఇష్టానుసారంగానే సంభవిస్తున్నాయి. హత్య అయినా, దొంగతనము, అత్యాచారము, మరి ఏదైనా సరే అన్ని భౌతిక సంఘటనలే, అన్ని జీవిత అనుభవాలే. మరి అన్ని చైతన్య పరిణామం, అన్ని ఇవన్నీ ఏంటి? అవి చైతన్య పరిణామం చెందడానికే. ఇవేవి ఆత్మను లేదా ఆత్మశక్తిని గాయపరచలేవు. చనిపోవడం అన్నా, చావడం అన్నా ఏదైనా అవి ఎదగడం కోసమే తప్ప ఆత్మశక్తిని ఏవి గాయపరచలేవు అని చెప్తున్నాడు. లేదా ప్రభావితము చెయ్యము. అన్ని జీవిత అనుభవాలు ఉంటున్నది అనుభవించడానికే. జరా కానీ, మరణం కానీ, మానం కానీ, అవమానం కానీ, దుఃఖం కానీ, సుఖం కానీ, హత్య కానీ, అత్యాచారం కానీ, అవి ఏమైనా కానీ అన్ని అనుభవించడానికే. వీటిని సృష్టించుకుంటున్నదంతా మనమే అని చెప్తున్నాడు. మీ ఆలోచనలే వాటిని సృష్టిస్తున్నాయి. వాంఛలు, సంకల్పాలు, ఆకాంక్షలు, భయాలు, సందేహాలు అన్ని కూడా మీ ఆలోచనలే. భయాలైనా మీ ఆలోచనలే, సంకల్పాలైనా, సందేహాలైనా అన్ని మీ ఆలోచనలే. మీరు ఎదుగుతూ ఉంటున్నప్పుడు నిర్మాణాత్మక జీవిత అనుభవాలు మరి సృష్టించుకుంటాం. ఎదుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్ అయిన ఆలోచనలను చేస్తాం, కరెక్ట్ అయిన జీవిత అనుభవాలను సృష్టించుకుంటాం. ఎదుగు లేనప్పుడు వినాశకరమైన జీవిత అనుభవాలు ఉంటాయి. అందుకే మనము క్షణ జాగ్రత్త. దేని మీద జాగ్రత్త? మన ఆలోచనల పట్ల జాగ్రత్త, మన మాట పట్ల జాగ్రత్త, మన చూపు పట్ల జాగ్రత్త, మన పని పట్ల జాగ్రత్త అవసరము అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక శక్తితోనే క్షణ జాగ్రత్త అవసరం. ఆత్మ జ్ఞానంతోనే క్షణ జాగ్రత్త అవసరం, సాధ్యం. అంటే ఆధ్యాత్మిక శక్తితోనే ఆ జాగ్రత్త అనేది సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడే ఆ జాగ్రత్త. మనం తప్పు చేస్తున్నామంటే మనకు ఎరుగగలుగుతుంది, ఆలోచిస్తున్నప్పుడు ఎరుగగలుగుతుంది, మాట్లాడేటప్పుడు ఎరుగగలుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడు మాత్రమే అని చెప్తున్నాడు. ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడే క్షణము జాగ్రత్తగా ఉంటాము. ఆత్మ జ్ఞానం వల్లనే క్షణ జాగ్రత్త సాధ్యమవుతుంది. అందులకే ఆధ్యాత్మిక జ్ఞానము అందరికీ అవసరము అని చెప్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది అందరికీ అవసరము అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలోని మీకు సత్యం అంతా తెలుస్తుంది. సత్యము మీకు తెలిసినప్పుడే అప్పుడు మీకు ఆనందము, స్వేచ్ఛ ఉంటుంది. మీ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో వాటిని పొందగల సర్వశక్తి సామర్థ్యాలన్నీ మీ అంతరంగంలోనే ఉంది. మీరు ఏవి ఆలోచిస్తున్నారో వాటికి అనుగుణంగానే మీ జీవిత అనుభవాలు పొందుతారు. దీనినే కర్మ సిద్ధాంతానికి కొత్త నిర్వచనంగా తీసుకోండి అని చెప్తున్నాడు. మీలోని బ్రహ్మ పదార్థానికి అసాధ్యం అంటూ ఏది ఈ విశ్వంలో లేనే లేదు. ఆత్మశక్తికి ఈ క్షణంలో, ఈ వర్తమానంలో సమస్తం, ఆత్మశక్తికి ఈ క్షణంలో అన్నీ సాధ్యమే అని చెప్తున్నాడు. అది కాక మిగతాది రేపు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేద్దాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. కింద కూర్చొని వాళ్ళంటే కింద కూర్చోండి, కుర్చీలో కూర్చొని వాళ్ళంటే కుర్చీలో కూర్చోండి. ప్రశాంతంగా శ్వాస శ్వాసనే గమనిద్దాం ఫ్రెండ్స్. రామత జ్ఞానాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుందాం. సంకల్పాలు, లక్ష్యాలు ద్వారానే ఈ ఆత్మ పురోగతి అని చెప్తున్నారు. ఆ సంకల్పాలు, లక్ష్యాలు అన్ని మన జీవిత అనుభవాలే అని చెప్తున్నాడు. కారణ సంబంధం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. కార్యం అనేది మన ఆలోచన అయితే కారణం అనేది మన జీవిత సంఘటనగా వస్తుంది అని చెప్తున్నాడు.
మన గత జన్మల జ్ఞానము అనేది ఇప్పుడు జీవిత అనుభవంగా మనకు వస్తుంది అని చెప్తున్నాడు. ఆ జీవిత అనుభవాన్ని ఎప్పుడైనా మన జీవితాన్ని మార్పు చెందించు, ఏదైనా మార్చుకోగల సర్వశక్తి సామర్థ్యాలన్నీ మనలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. గొప్ప గొప్ప సంకల్పాలు, లక్ష్యాలను పెట్టుకొని మన దాన్ని ఆనందమే తీసుకోవాలి. చెప్తున్నాడు అంటే సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకొని ఊహాశక్తితో కలలు కంటూ మన ఎమోషన్స్ తో, ఫీలింగ్స్ తో మన అంతరంగానికి అప్పచెప్పి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్తాయి అని చెప్తున్నారు. ఇవన్నీ మనము దైవ పదార్థంగా ఉన్నప్పుడు సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాడు. అది శూన్యములో ఎంతటి సంకల్పాలైనా మనం సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ సృష్టి అంతా, ఈ బ్రహ్మ పదార్థం, ఈ సృష్టి అంతా కోటాను కోట్ల లోకాలు. ఆ కోటాను కోట్ల లోకాలలో ఉన్న జీవరాశులు అంతా అలా సృష్టి జరిగినదే అని చెప్తున్నారు. Five, 2, 5, 4, 3, 2, 1, 0. నిదానంగా అరచేతులు